హాయ్ ఫ్రెండ్స్, కాంట్రవర్షియల్ హీరోయిన్ సీనియర్ అగ్రనటుడు విజయ్ కుమార్ డాటర్ వనిత విజయ్ కుమార్ గురించి తెలిసిందే. ఈమె తెలుగులో కాకుండా పలు భాషల్లో నటించి సినీ ప్రేక్షకులని మెప్పించింది. కానీ సినిమాల కంటే వివాదాలతోనే చాలా పాపులర్ అయిందనే చెప్పుకోవచ్చు. అప్పట్లో సీనియర్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణతో ఏ రేంజ్లో గొడవ పెట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. వీరి వివాదం అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది. కేవలం ఇదొక ఇష్యూనే కాదు, చాలా వివాదాస్పద కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో హైలైట్గా నిలుస్తుండేది వనిత విజయ్ కుమార్. ఇక వనిత విజయ్ కుమార్ మొదటిసారి హీరో ఆకాష్ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరు జోవిక, విజయ్ హరి అనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. కొన్నేళ్ల తర్వాత ఏమైందో తెలియదు కానీ విడిపోయారు. ఇక ఆకాష్తో విడిపోయి తర్వాత రెండో పెళ్లిగా ఆనంద్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. వీరికి కూడా జయనీత్ అనే కుమారుడు జన్మించాడు. కారణం తెలియనప్పటికీ వనిత విజయ్ కుమార్ అండ్ ఆనంద్ కూడా విడాకులు తీసుకున్నారు. ఇక మూడోసారి ముచ్చటగా పీటర్ పాల్ అనే పర్సన్ను వివాహం చేసుకుంది. కలిసి హ్యాపీగా ఉంటుంది. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో వీరిద్దరు కూడా పెళ్లి బంధానికి బ్రేకప్ చెప్పుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో వనిత విజయ్ కుమార్ దారుణంగా ట్రోల్స్ ఎదుర్కొంది. తప్పు ఎవరిదో తెలియదు కానీ వనితనైతే నెటిజన్లు ఓ రేంజ్లో తిట్టిపోశారు. వరుసగా 3 పెళ్లిలు పెటాకులయ్యాయి. వనితకు వివాహాలు వచ్చి రాలేదని జనాలు కామెంట్లు చేశారు. తర్వాత ఈమె పెళ్లిల గోల పక్కన పెట్టి సినిమాల బాట పట్టింది. సినిమాలో నటించడానికి చాలా ప్రయత్నాలు చేసింది. చివరిగా సీనియర్ అగ్రనటుడు నరేష్ అండ్ పవిత్ర లోకేష్ నటించిన మళ్ళీ పెళ్లి అనే చిత్రంలో అవకాశాన్ని కొట్టేసింది. ఇవన్నీ పక్కన పెడితే అనిత విజయ్ కుమార్ తాజాగా అభిమానులందరికీ బిగ్ షాక్ ఇచ్చింది. ఈమె 4వ పెళ్లి చేసుకోబోతుందని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. మరి ఆ అనిత పెళ్లి చేసుకోబోయేది ఎవరని ఆలోచిస్తున్నారా? ఆ పర్సన్ ఎవరో కాదు, స్టార్ కొరియోగ్రాఫర్ రాబర్ట్ మాస్టర్ను పెళ్లి చేసుకుంటున్నట్లు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అఫీషియల్గా ప్రకటించింది. ఈ స్టోరీలో కొరియోగ్రాఫర్ రాబర్ట్ మాస్టర్ అండ్ వనిత విజయ్ కుమార్ గడుపుతున్న ఫొటోస్ను తన అభిమానులతో పంచుకొని అక్టోబర్ 5వ తేదీ 7th డేట్ అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ వీక్షించిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొంతమంది నెగిటివ్గా స్పందించగా మరికొంతమంది పాజిటివ్గా రెస్పాండ్ అయి వనితకు ముందుగానే పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.